హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? వంటలు అయ్యాయా? ఇవాళ అయితే మాది పెరుగు వంకాయ అండి. పెరుగు వంకాయ వండుతున్నాను. మా ఫంక్షన్లో అయితే పెరుగు వంకాయ అంటే చాలా ఫేమస్ అండి. పెరుగు వంకాయ లేనిదైతే అసలు అన్నమే తినరు. ఖచ్చితంగా ఫంక్షన్ చేస్తే పెరుగు వంకాయ అయితే ఉండాలి. ఎండాకాలం కొంచెం చేదు వస్తుంది కదా వంకాయ వండుకుంటే. ఇలా చేస్తేనైతే చేదు అనేది అస్సలే ఉండదండి. కొంచెం చేదు అనేది వస్తుంది, అది లేకుండా ఉంటుంది. నేనైతే ఇలా వండుతున్నానండి. మీకు తెలుసా పెరుగు వంకాయ అంటే? చేశారా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా ఇలా వండుకున్నారా లేదా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, మా వీడియోస్ కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ మా వీడియో బాగుండట్లేదా? చూస్తలేరు? అందరూ చూడండి ఫ్రెండ్స్. మీ వీడియో కూడా మేము చూస్తాము. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామండి. చూడండి, వంకాయ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 5-10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక పెరుగు పోసుకోవాలి. కొంచెం వక్కలు మగ్గినాకనే పెరుగు పోసుకోవాలి ఫ్రెండ్స్. కారం ఉప్పు వేయకముందుకే పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి. గ్యాస్ సిమ్లో పెట్టేసి దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. వక్క అనేది పెరుగు పోసినాకనే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. వక్క అయితే ఉడికైతే పోయింది, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఉప్పు సరిపోయేంత కారం, ఉప్పు కారం అయితే వేసుకున్నాను నేను. కొంచెం 5 నిమిషాలు మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే ఉప్పు కారం దానికి పట్టాలి కదా ఫ్రెండ్స్. వెంటనే నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోస్తే అది ఉప్పు కారం పట్టదు, వక్కలకు బాగుండదు. అందుకే నేను ఎప్పుడైనా కూడా ఉప్పు కారం దానికి వక్కలకు పట్టేసినాకనే ఎసరు పోస్తాను. ఒక 5 నిమిషాలు ఉంచాక చూడండి ఉడికైతే పోయింది. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నాను. లైట్గా పోస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే వక్క ఉడకాలి కదా. కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నా. ధనియాలు, మసాలా అన్నీ కలిపిన మసాలా దంచుకొని వేసుకుంటున్నా. వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్.